స్వేచ్ఛ ప్రోగ్రామ్ ద్వారా నేనైతే చాలా నేర్చుకున్నాను. అలాగే శానిటరీ ప్యాడ్స్ ఎలా వాడాలి, టైం టు టైం ఎలా చేంజ్ చేసుకోవాలి అని కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ నేను ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పాను. అమ్మ కూడా ఇన్ని రోజులు క్లాత్ వాడేది, క్లాత్ వాడకుండా ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ వాడడం చేస్తుంది. సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కోసం మేము తెలుసుకున్నాము. ప్లస్ అలాగే బుల్లింగ్ కోసం ఇలా ఎవరైనా అవమానించినా మేము దాన్ని పట్టించుకోకూడదు, ఇది క్యాజువల్, ఇది కామన్ అని చెప్పి మేము వదిలేయాలని తెలుసుకున్నాము. అది మనసులో పెట్టుకొని బాధపడడం అది కరెక్ట్ కాదని అక్క వాళ్ళు కూడా చెప్పారు.